ఆంధ్రాలో నిన్న మనకి ఒక బస్ యాక్సిడెంట్ అయింది కదా, అందులో 13 మంది చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలా బస్ యాక్సిడెంట్లు అవుతున్నాయి కదా, దానికి గల కారణాలు ఏమయ్యాయి? ఏమై ఉంటాయి మాకు ఏం తెలుస్తుందో అంతే కదా. అంటే బస్ లో ప్రయాణించడం సేఫ్ కాదు అంటున్నారు. సేఫ్టీ కాదు, ట్రైన్కి వెళ్ళినా అలాగే జరుగుతున్నాయి, బస్సులకి వెళ్ళినా అలాగే జరుగుతున్నాయి. ఈ మధ్యలో చాలా ఎక్కువ, మొన్న తెలంగాణ చాలా ఎక్కువ అవుతున్నాయి. అవును అవును. సో ఎవరి నిర్లక్ష్యం ఉందంటారు ఇక్కడ? ఎవరిని అంటే మరి ఎవరిని ఏమి అనలేమమ్మా, ఎవరిని ఏమి అనలేము. అన్ని ఆల్ రాజకీయాలు కూడా కదా. ఓకే, అంటే మరి బస్సులలో ప్రయాణం అనేది ఏ విధంగా ఉందంటారు? ఏ సౌకర్యం విధంగా ఉండేది ఏముందో వెళ్ళక తప్పదు. చుట్టాలకి వెళ్ళాలంటే వెళ్ళాలి, రావాలి. మన పని మీద మనం వెళ్తాం, అలా జరుగుతుందని మనం అనుకోం కదా. తాత్కాలికంగా జరుగుతూ ఉంటాయి. అంటే అప్పుడు చూసుకుంటేనే మన తెలంగాణలో కూడా మనకి చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అంతకు ముందు కూడా ఇంకొక యాక్సిడెంట్ జరిగి 3 అమ్మాయిలు చనిపోవడం జరిగింది. వరుస పెట్టుకుని ఇలా జనాలు చనిపోతూనే ఉన్నారు కదండి. అదే మరి జనాలు సరిపోతుందంటే దానికి మనం ఏం చేయగలుగుతాం చెప్పమ్మా. మనం కూడా వయసు అయిపోయిన వాళ్ళం కాబట్టి ఇలాంటి గుళ్ళలోని గోపురాల దగ్గర కూర్చోవడమే.